అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం ఎకానమీలో థర్డ్ యూనిట్లో ఉన్నాము. అందులో భాగంగా ఇంతవరకు మనం క్రాప్ ప్యాటర్న్ చూసాము. క్రాప్ ప్యాటర్న్ తర్వాత అగ్రికల్చరల్ ఫైనాన్సింగ్ చూసాము, అలాగే అగ్రికల్చరల్ మార్కెటింగ్ చూసాము. ఈ రెండింటి దగ్గర మనం చూసాం ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఏం చూసాం? రైతు పంట పండించాడు. పంట పండించిన దానికి ప్రభుత్వాలు అనేటటువంటివి సహాయంతో బ్యాంకులు రుణాలు కల్పించాయి. రుణాల సదుపాయంతో రైతు పంటని మార్కెట్ల దాకా తీసుకెళ్ళగలిగాడు. ఈ 3 కాన్సెప్ట్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే తెచ్చిన పంటకి మనం ఇప్పుడు ధర అనేటటువంటిది నిర్ణయించాలి. తెచ్చిన పంటకి ధర నిర్ణయించే అధికారం అన్నమాట ఎవరికి ఉంటుంది, వాటి గురించి చూద్దాం. అక్కడి నుంచి ప్రాసెస్ అన్నమాట. దానికి సపరేట్గా మనకి అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీ అనేటటువంటిది ఉంటుంది. ఇది దేనికంటే మనకి రైతు ఏదైతే పంట పండించి తెస్తాడో దానికి లాభదాయకమైన, స్థిరమైన, కనీసపు రక్షణ అనేటటువంటిది కల్పించేలా మనకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనమాట. దాన్నే మనము వ్యవసాయ ధరల విధానము అని అంటామన్నమాట. అంటే ఇప్పుడు వ్యవసాయం అనేటటువంటిది లాభదాయకం చెయ్యాలనేటటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. రెట్టింపు చేయాలి, రైతుల యొక్క ఆదాయాలను మనం రెట్టింపు చేయాలనేటటువంటిది ఆకాంక్ష అన్నమాట. అయితే ఇందులో భాగంగా మనం ఏంటి, ఏ పంటకి ఎక్కువ మనకి డిమాండ్ ఉంది, డిమాండ్కి తగ్గట్టుగా మనం సప్లై చేయాలి. ప్రజల యొక్క అభిరుచులకు తగ్గట్టుగా మనం సప్లై వాతావరణం అనేటటువంటిది కల్పించగలగాలి. ఎగుమతులైన దిగుమతులైన ఈ యొక్క ప్రైసింగ్ అనేటటువంటిది మారుతుంది అనమాట. ఎగుమతి దిగుమతులు బట్టి, డిమాండ్ సప్లై బట్టి వ్యవసాయానికి ధరలు మారుతూ మనకు ఉంటాయన్నమాట. వాటిల్ని మనం స్థిరీకరించాలి. ఒక స్టాండర్డైజేషన్ సైకిల్ తీసుకొచ్చి మార్కెట్లో ఎప్పుడూ కూడా వ్యవసాయ ధరల్ని మనకి స్థిరీకరించేటట్టుగా చూడాలి. దానిలో భాగంగా మనం ఏం చేస్తాం, మనకి గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటటువంటిది కల్పిస్తాయి అన్నమాట. అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ మనం చెప్పుకున్నాం. ప్రభుత్వం అనేటటువంటిది ఒక పంటకు ముందుగానే మనకి కనీసపు మద్దతు ధర ప్రకటిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, మనం చూసాం రీసెంట్గా 2026 కిందటి క్లాసెస్లో చూసాం. 2026-27కి కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది మనకి మద్దతు ధరలు ప్రకటించింది అనమాట. ఒక్కొక్క ధర ఎంత ఉంది అవన్నీ మనం చూసాం. వరికి ముఖ్యంగా ప్రధానంగా మనం వరిగాని తీసుకున్నట్లయితే 2400 దగ్గర మనకి వరి అనేటటువంటిది ఉంది. ఒక 50 రూపాయలు అటు ఇటు అవుతుంది. అలాగే గోధుమలకి అలాగే ఉంది. ఎక్కువగా ఈసారి దేనికి ప్రకటించారు, నువ్వులకి 10,000 పైచిలుకు అనమాట రూపాయలు. 10,200, 300 అలా ఉంటుంది. ఇలా ముందే ఒక మద్దతు ధరను అనేటటువంటిది కల్పిస్తుంది, మినిమం సపోర్టింగ్ ప్రైస్. ఈ డీటెయిల్స్ అన్ని మనం ముందే డిస్కషన్ చేసాం. అయితే దీని అర్థం ఏమిటి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎందుకు ప్రకటించాల్సి వస్తుంది? ఉదాహరణకి మనకి ఒక కింట అనేటటువంటిది ప్రభుత్వం ముందే ప్రకటిస్తుందని చెప్పాం కదా. ఈసారి ప్రకటించింది కదా, 2026-27కి ధరలన్నీ ప్రకటించింది. ఎన్ని పంటలకి కనీసపు మద్దతు ధరని ప్రకటించింది ప్రభుత్వం? 22 పంటలకి అని చెప్పుకున్నాం. ఇందులో 14 ఖరీఫ్ సీజన్కి, అలాగే 6 రబీ సీజన్కి, అలాగే 2 వాణిజ్య పంటలు సపరేట్గా మనకి ప్రకటించడం జరిగింది. మొత్తం మనకేంటి 14, 6, 20, ఇది ఒక 2, 22 పంటలకి ప్రకటించింది. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకొని చూద్దాం.
కింటాకి ఒక 2,500 రూపాయలు మనకి గవర్నమెంట్ అనేటటువంటిది మినిమం సపోర్టింగ్ ప్రైస్ కల్పించింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, రైతైతే పంట పండించేసాడు. పంట పండించేసి రెడీగా ఉందన్నమాట. మార్కెట్‌లోకి వెళ్ళేటప్పటికి 2,100 అయిందనుకోండి. కింటా కింటా వరి మనకి 2,100 అయింది. యాక్చువల్‌గా మద్దతు ధర ఎంత ప్రకటించాము? కేంద్ర ప్రభుత్వం 2,500. కానీ మార్కెట్‌లో రేటు తగ్గిపోయింది 2,100. ఎందుకు తగ్గింది? దానికి బాహ్య కారణాలు చాలా ఉంటాయి. బాహ్య కారణాలు మనకు చాలా ఉంటాయి. ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువైందనుకోండి, ఏమవుతుంది? ఉత్పత్తి ఎక్కువైతే ధర అనేటటువంటిది చీప్‌గా వస్తుందన్నమాట. ధర చీప్‌గా అవుతుంది. ఇది ఒక బాహ్య కారణంగా మనం ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్‌గా ధర 2,100కొచ్చింది. ఇప్పుడు మరి రైతుకి అన్యాయం జరుగుతుంది కదా! అందుకే ఈ యొక్క మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ ప్రకారము మనకి 2,500 అనేటటువంటిది మద్దతు ధర రైతుకి కల్పించడం జరుగుతుంది. దీని అర్థం ఏమిటి? మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ అర్థం ఏంటంటే, రైతు రైతు పండించిన పంట ఏదైతే ఉందో అంతా ప్రభుత్వం కొంటానని హామీ కాదు. మద్దతు ధర ప్రకటిస్తుందన్నమాట. అంటే ఎప్పుడైనా మార్కెట్ పడిపోయినప్పుడు అప్పుడు ఈ ధరకి నీకైతే ద్రవ్యం లభిస్తుందని ఒక గ్యారంటీ. అంతే తప్ప నువ్వు పండించిన 100 క్వింటాలు, 200 క్వింటాలు నేను కొంటానని కాదు. మార్కెట్‌లో ఎప్పుడైనా ధర తక్కువైతే నేను మద్దతు ధర ఆల్రెడీ ప్రకటించాను కాబట్టి దానికి తగ్గట్టుగా నీకు అమౌంట్ ఇస్తానని దాని అర్థం. అది మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం అన్నమాట. అంతే తప్ప నువ్వు పండించిన పంటంతా నేను కొంటానని కాదు. ఉదాహరణకి ఇది 2,500 ఉంది. మార్కెట్‌లో 2,600 ఉంది. కాబట్టి ఈ సమయంలో మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ అవసరం లేదు. ఎందుకు? ఒక రూ. 100 ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి మనకి రైతు అమ్ముకుంటాడనమాట. ఒకవేళ దీనికన్నా మద్దతు ధర కన్నా తక్కువ ఉంటే మనకేంటి? ప్రభుత్వం అనేటటువంటిది కొనుగోలు చేస్తుంది. అది మనకి ఇంపార్టెంట్. అయితే మరి ప్రభుత్వం మరి ధరలన్నీ ఎవరు నిర్ణయిస్తారో అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్. ఇది రెగ్యులేటరీ బాడీ అన్నమాట దీనికి. ఇది ఒక సంస్థ. ఈ సంస్థ మనకి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేస్తది? సిఫార్సు చేస్తది. సిఫార్సు ఏమని? దేశంలో పర్యటన చేసి ప్రస్తుతం యొక్క సప్లై డిమాండ్ ఎలా ఉందో అని పరిశీలించి మనకి మద్దతు ధర అనేటటువంటిది ప్రకటిస్తుంది. CACP కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్. ఇది మనకి మద్దతు ధరలో ఈ పంటకి ప్రస్తుతం ఉన్న 22 పంటలకి ఎంత మద్దతు ధర ప్రకటించాలో డిసైడ్ చేసేది ఎవరంటే ఈ యొక్క కమిషన్ మనకి రిపోర్ట్ చేస్తుంది ప్రభుత్వానికి. ఇది రిపోర్ట్ చేసిన ప్రకారంగా మనకి మద్దతు ధర అనేటటువంటిది ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు రైతు పంట తెచ్చాడు, మద్దతు ధర ఫిక్స్ అయిపోయింది ముందే. తరువాత ప్రాసెస్ ఏం చేయాలి? మనకి ఈ యొక్క పంటని మనకి సేకరించాలి. అంతే కదా! సేకరించాలి కదా! సేకరించాలంటే అర్థం ఏంటి? ప్రొక్యూర్మెంట్ అంటాం. ఏమంటాం? ప్రొక్యూర్మెంట్ అంటాం. సేకరించాలి. ఎందుకు? పంట పండించేసాడు, మార్కెట్‌లోకి వచ్చేసింది, రెడీగా పంట ఇక్కడ ఉంది. దీన్ని మరి సేకరించాలి కదా! మరి సేకరించాలంటే ఎవరు సేకరిస్తారంటే ప్రభుత్వం సేకరిస్తుంది, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రభుత్వ రంగ సంస్థలు సేకరిస్తాయి. ఉదాహరణకి ఇది మనకి వ్యవసాయ రంగానికి సంబంధించింది కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఇందులో భాగస్వామ్యమైనటువంటిది అవుతుందన్నమాట. రైతుల దగ్గర మినిమం సపోర్టింగ్ ప్రైస్ అందితే ఓకే, అందకపోతే ప్రభుత్వమే జోక్యం చేసుకొని వాళ్ళకి మద్దతు ధర అనేటటువంటిది కల్పించి
కొనుగోలు చేస్తుందన్నమాట, సేకరిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరిస్తుంది. బానే ఉంది. సేకరణ జరిగింది. సేకరించిన తర్వాత ఏం చేస్తుంది? ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనకి గోదాములలో స్టోరేజెస్, గోదాములలో రైతులు పండించేటటువంటి పంట అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అలా ఉంచుకుంటుందా? ఉంచుకోదు. ఇప్పుడు దేశంలో ఉండేటటువంటి ప్రజలకి మనకేం చేస్తుంది? దేశంలో ఉండేటటువంటి ప్రజలకి ఏం చేస్తుంది? వీటిల్ని పంచుతుంది అనమాట. స్కీమ్స్ రూపంలో పంచుతుంది. దాన్ని ఏమంటామంటే ఇష్యూ ధర అని అంటాం. దాన్ని ఏమంటాము? చాలా ఇంపార్టెంట్. ఇష్యూ ధర అంటాం. ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ అంటే ఏంటంటే ప్రకటించబడినటువంటి ధర. ఈ ధర దేనికంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మనకి రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరిస్తుంది. సేకరించి మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థకి సప్లై చేస్తుంది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏం చేస్తుంది? మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనకి రేషన్ దుకాణాలకి వెళ్తాయి అన్నమాట. రేషన్ దుకాణాలకి వెళ్తాయి. రేషన్ దుకాణాల నుంచి ఎవరికి వెళ్తాయి? కన్జ్యూమర్స్కి వెళ్తాయి, వినియోగదారులకి వెళ్తాయి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇందులో భాగంగా మనకేంటి? ఇష్యూ ధర అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. ఇష్యూ ప్రైస్ ఏంటి? ఇష్యూ ప్రైస్ అంటే మనకి ప్రభుత్వం అనేటటువంటిది, కేంద్ర ప్రభుత్వం మనకి మన కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది పేదలకి ఇచ్చేటటువంటి ధర అన్నమాట. ఇది మనం ఇప్పుడు రేషన్ షాప్స్లో మనం తీసుకుంటాం కదా, ప్రైస్ షాప్స్లో ఏంటి? బియ్యం అనేటటువంటిది ₹1కే తీసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఈ బియ్యం అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. కేజీ ₹40 ఇలా ఉంటుంది అనమాట. అది ఎంఎస్పి వేరు, ఇష్యూ ధర వేరు అనమాట. ఎంఎస్పి ఎవరి వైపు నుంచి ఉంటుంది? రైతు వైపు నుంచి ఉంటుంది. ఇష్యూ ధర అనేటటువంటిది ఎవరి వైపు నుంచి ఉంటుంది? మనకి ఇష్యూ ధర అనేటటువంటిది వినియోగదారుల వైపు నుంచి ఉంటుంది. వినియోగదారుల వైపు నుంచి ఉంటుంది. అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ రైతుకి సపోర్ట్ చేస్తుంది. ఇష్యూ ప్రైస్ అనేటటువంటిది వినియోగదారులకి అందించే ధర అన్నమాట. ఈ రెండు ఒకటి కాదు మనకి. సేకరణ అర్థమైంది కదా? సేకరించిన తర్వాత ఏం చేస్తుంది? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మనకి రేషన్ దుకాణాల ద్వారా ఎవరికి పంపిస్తుంది? వినియోగదారులకు పంపిస్తుంది. ఇది మనకి ప్రాసెస్. అంటే పంట పండించినప్పటి నుంచి దానికి కావలసినటువంటి మార్కెటింగ్, అలాగే దానికి కావలసినటువంటి ఫైనాన్సింగ్ రెండు చెప్పుకున్నాము. ఫైనల్గా ఇక్కడికి వచ్చామన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? వినియోగదారుల దగ్గరికి మనకి వెళ్ళిపోయింది. పండించినటువంటి పంట వినియోగదారులకు వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏమిటి? వ్యవసాయం సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయిందని అర్థం మనకి ఇక్కడ. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్స్లో చూద్దాం. మినిమం సపోర్టింగ్ ప్రైస్ అసలు ఎందుకు, దాని ఆవశ్యకత ఏమిటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాము. మినిమం సపోర్టింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ధరలు అనేటటువంటివి స్థిరత్వంగా ఉంటాయి. రైతులకి ఒక దన్నులా ఉంటుందన్నమాట. అందుకే ఇవి. అలాగే మార్కెట్లో మనకి రేట్లు పెరగకుండా డిమాండ్కి సప్లైకి తగ్గట్టుగా మనకి ఈ సపోర్టింగ్ ప్రైస్ హామీ లభిస్తుంది అనమాట. అలాగే రైతులు అనేటటువంటి వాళ్ళు తరువాత పంట ధైర్యంగా వేయడానికి ఒక ఆయుధంలా మనకి ఇది పనిచేస్తుంది అనమాట. చాలా ఉంటాయి, 1 by 1 చూద్దాం. ఇంతవరకు సబ్జెక్ట్ అనేటటువంటిది మనం చెప్పుకున్నాము. ఈ సబ్జెక్ట్ని ఎగ్జాంపుల్స్తో, కరెంట్ లింక్తో చూద్దాం. లాస్ట్లో ఏంటంటే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత వ్యవసాయానికి సంబంధించి అన్ని కరెంట్ అఫైర్స్ చూసుకొని మనం ఈ యొక్క ఇరిగేషన్ వ్యవసాయాన్ని కంప్లీట్ చేసుకుందాము. ఉదాహరణకి ఎంఎస్పి గురించి చెప్పుకున్నాము. ఉదాహరణకి ఎంఎస్పి గవర్నమెంట్ మనకి 2500 ప్రకటించింది కింటాకి. అయితే పంట అనేటటువంటి
కొంత తక్కువ రావడం వల్ల సరఫరా అనేటటువంటిది తక్కువయ్యింది. సరఫరా మనకి ఎప్పుడు తక్కువయిందో ధరలకి డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ఆ యొక్క వస్తువు యొక్క ధర పెరుగుతుంది. ధర పెరిగిందంటే ఆటోమేటిక్‌గా కొనుగోలు శక్తి అనేటటువంటిది తగ్గిపోతుంది. అంటే ఎక్కువగా ధరలున్నాయి. ద్రవ్యోల్బణమనమాట. కాబట్టి ఇక్కడ మనకి సరుకు లేదు. సప్లై లేదు గాబట్టి ధర అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. అయితే కొంత పంటలో లాస్ రావడం వల్ల కింట 2100కి పడిపోయిందనమాట. ఇటువంటి పరిస్థితిలో ఏమవుతుంది మనకి, ప్రభుత్వం అనేటటువంటిది జోక్యం చేసుకొని అతని దగ్గర సేకరణ చేస్తుందనమాట. మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ ఆల్రెడీ ఉంది 2500 కదా! ఆ 2500కి రైతుకైతే అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్‌లో మనకి ప్రైస్ తగ్గినప్పుడు ఫార్మర్స్ ఆదాయం మీద ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఎంఎస్‌పి అనేటటువంటిది జోక్యం చేసుకుంటుంది. కనీసపు మద్దతు ధర అనేటటువంటిది ప్రభుత్వాలు కల్పించి ధరలకి మనకి రక్షణ కల్పిస్తుందయనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్‌లో రైతుకి లభించదో, సరసమైన ధర లభించదో అప్పుడు ప్రభుత్వం ఈ యొక్క ఆయుధాన్ని ఓడుతుంది. మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్ ఆయుధం ఓడి రైతుకి ఏం చేస్తుంది? సరైన ధర కల్పిస్తుంది. తద్వారా ప్రొటెక్షన్ లభిస్తుందనమాట. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఎంఎస్‌పి ప్రకటించడం అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు పండించిన ప్రతి పంట కొనుగోలు చేస్తానని కాదు. ఎప్పుడైతే ధరలు తగ్గుతాయో అప్పుడు చేస్తానని అర్థం. ఇది ఇంపార్టెంట్. మన ఏపీపీఎస్‌సికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఎంఎస్‌పి అనేటటువంటిది ఏంటి? మద్దతు ధర అనమాట. మరి ప్రొక్యూర్‌మెంట్ అనేది ఏంటి? నువ్వు ఏదైతే పంట తెచ్చావో దాన్ని సేకరిస్తాను కదా! అది యాక్చువల్‌గా పంటను కొనుగోలు చేసేటటువంటి చర్య అనమాట. ఈ 2 ఒకటి కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ వాస్తవ పంట కొనుగోలు అనేటటువంటిది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో మనం చెప్పుకున్నాం. ఎవరు నిన్నే ఏపీఎంసీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పుకున్నాం. అలాగే ఎంఎస్‌పి అనేటటువంటిది ఎందుకు అవసరం? ఎందుకు? ఎప్పుడైతే ధరలు తగ్గుతాయో ఆ ధరలు తగ్గిన దానికి రైతులకు రక్షణ కల్పించడానికి ఈ ఎంఎస్‌పి అనేటటువంటిది కల్పించడం అవసరం. పంట ఉత్పత్తి ఎక్కువైందనుకో మార్కెట్‌లో ఏమవుతుంది? సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగిందంటే చీప్‌గా దొరుకుతాయి. మార్కెట్ ప్రైస్ తగ్గిపోతుంది. చీప్‌గా అన్నీ దొరికిపోతాయి. టమాటా పంట ఉంది. టమాటా పంట అందరూ వేసేసాము. ఏమవుతుంది? కేజీ రూ. 2 అయిపోతుందనమాట. అయితే దీనికి మద్దతు ధర ప్రకటించలేదు. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 22 పంటలకి మద్దతు ధర ప్రకటించారు. ఆ పంటలేవో గత క్లాసెస్‌లో మనం చెప్పుకున్నాము. ఒక్కసారి చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. తద్వారా ధరలు తీవ్రంగా పడిపోతాయి కాబట్టి రైతులకి నష్టం వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనకేం కావాలి? ఎంఎస్‌పి అవసరము. అందుకే ప్రైస్ ప్రొటెక్షన్ కావాలంటే ఈ యొక్క ఎంఎస్‌పి అవసరం అనమాట. రైతులకి కాన్స్టెంట్‌గా స్థిరంగా ఆదాయం వస్తుందనమాట. ఎందుకు? మార్కెట్‌లో ధర తగ్గితే ఎలాగో మద్దతు ధర ఉంది కదా! కనీసం అదైనా నాకు లభిస్తుందని ఒక ధైర్యం. అందుకు ఎంఎస్‌పి అవసరం అనమాట. అలాగే రైతు పండించిన పంటకి ఆహార భద్రత అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు? నిల్వలు, స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ అవ్వచ్చు, లేదా గోదాముల ద్వారా అవ్వచ్చు. పండించినటువంటి పంట మనకి సేకరణ అనేటటువంటిది జరుగుతుందనమాట. కాబట్టి ఆహారానికి భద్రత ఉంటుంది. వేర్ హౌసెస్ ద్వారా చేస్తాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా మనకి కొన్ని ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అనేటటువంటిది గవర్నమెంట్ అమలు చేసి, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అమలు చేసి మనకేం చేస్తది? ప్రజలకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలని అందుబాటులో ఉంచుతుందనమాట. అలాగే పంటల ఉత్పత్తికి ప్రోత్సాహం చేసినట్టు ఉంటది. రైతుకి మద్దతు ధర గాని లేదనుకో ఏమవుతుంది? పంట పండించడు. గవర్నమెంట్ అది ప్రకటించకపోతే పంట పండించడనమాట. అయితే ఇప్పుడు అలా జరగట్లేదు. లోకల్ ట్రేడర్స్‌కి రైతులు అమ్ముతున్నారనమాట మధ్యవర్తులకి.
అక్కడ ఎంత వస్తే ఆ ధరే పుచ్చుకుంటున్నాము. అయితే ఎవరు నిర్ణయిస్తారు ఎంఎస్పి అనేది మనం చెప్పుకున్నాం. సరైనవి ఏవి అని అడుగుతాడు. సరైనవి ఏవి అని అడుగుతాడు. అప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్. ప్రతి మాట ఇంపార్టెంటే. మనం మాట్లాడుకున్న ప్రతి మాట సబ్జెక్ట్ ఇంపార్టెంటే. చాలా నిశితంగా పరిశీలించాలి. తరువాత నేను చెప్తాను. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ బిట్ వచ్చింది అని. కాబట్టి ప్రతి మాట ఇంపార్టెంటే. ఇక్కడ ఎంఎస్పి ఎవరు నిర్ణయిస్తారు చెప్పుకున్నాము. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైస్ అని మనం చెప్పుకున్నాం. ఇది కేంద్రానికి సిఫార్సులు చేస్తుంది అనమాట. ఎందుకు? ఏ సిఫార్సులు చేస్తుంది? ఏ అంశాలని పరిశీలిస్తుంది అంటే మొత్తం తిరిగి దేశమంతా తిరిగి ఈ యొక్క ఉత్పత్తి వ్యయం ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా డిమాండ్ సప్లై పరిస్థితులు ఉన్నాయా, మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, మనం ఎగుమతులు చేయగలమా, లేకపోతే అన్ని పంటలు కరెక్ట్గా సమతుల్యం చేయగలమా, దానివల్ల రైతులకు ఎంతలా ఆదాయం మనం కల్పించవచ్చు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తర్కించి ఎంఎస్పి అనేటటువంటి ధరని ఫిక్స్ చేస్తుంది, అంటే సిఫార్సు చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి. దీనికి అనుగుణంగా ఎంఎస్పి అనేటటువంటిది ప్రకటిస్తుంది అనమాట. సేకరణ గురించి చెప్పుకున్నాము. మద్దతు ధర కల్పించింది. పంట అనేటటువంటిది రైతు మార్కెట్లోకి తెచ్చేశాడు కాబట్టి సేకరణ జరగాలి. ప్రొక్యూర్మెంట్ అనేటటువంటిది ప్రభుత్వం చేస్తుంది అని చెప్పుకున్నాము. లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి సంస్థలు అంటే ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అటువంటివి రైతుల నుంచి పంటలని కొనుగోలు చేయడం సహజం. ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాము. ఇక్కడ ఒకసారి చూద్దాము ఎలా జరుగుతుంది. ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ అనేటటువంటిది ఉంటుంది. అది కలెక్ట్ చేస్తుంది. తద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ గోదాముల్లోకి ఈ యొక్క ఉత్పత్తి వెళ్తుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూద్దాము. మనకి రైతు ఉన్నాడు. ఒక రైతు 100 క్వింటాలు వరి పండించాడు అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకే మనకి ప్రొక్యూర్మెంట్ ఎక్కడైతే చేస్తారో ఆ సెంటర్స్కి మనం వెళ్తే రైతు దగ్గర నుంచి ఆ ధాన్యం అనేటటువంటిది ప్రభుత్వం సేకరిస్తుంది. దానికి తగ్గట్టుగా ధర రైతుకి లభిస్తుంది. ఇదే కదా ప్రాసెస్ అప్పుడు. కాబట్టి రైతుకు చెల్లింపు జరుగుతుంది. మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకున్నాము. ఇది మనకి ఆహార ధాన్యాలని సేకరిస్తుంది. అలాగే సేకరించడమే కాకుండా నిల్వ కూడా చేస్తుంది. అలాగే నిల్వ చేయడమే కాకుండా ప్రజలకి పంపిణీ చేసేటటువంటి ప్రక్రియలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని తెలుసు. ఎలాగా? మనం రైతుల నుంచి ధాన్య సేకరణ అనేటటువంటిది చేస్తుంది ఎఫ్సిఐ. నిల్వ చేసి అవసరమైన ప్రాంతాలకి ఈ యొక్క సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ఉత్పత్తులను పంపిస్తుంది అనమాట. ఎలాగా? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా ప్రజలకు అందిస్తుంది. ఈ వ్యవస్థలో మనకి ఎవరు ఇంపార్టెంట్? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్. ప్రతి టర్మ్లో ప్రతి స్థాయిలో కూడా ఒక్కొక్క నోడల్ ఏజెన్సీ ఉంటుంది. ఆ నోడల్ ఏజెన్సీస్ని చెప్తున్నప్పుడు మనం క్లారిటీగా నోట్ చేసుకోవాలన్నమాట. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? మద్దతు ధరకి అలాగే ప్రొక్యూర్మెంట్ ధరకి. మనకు తెలుసు మద్దతు ధర అంటే ఏంటి? పంట వేయక ముందు రైతుకి ఇచ్చేటటువంటి ఒక హామీ. ప్రొక్యూర్మెంట్ ఏంటి? పంట పండించిన తర్వాత వాస్తవంగా ఎంతకు కొనుగోలు చేస్తున్నామో అది ఆ ధర. ఇష్యూ ధర ఒకటి చెప్పాను. ఇష్యూ ధర అంటే ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకి ప్రభుత్వం కల్పించేటటువంటి ధర. కేజీ రూపాయి. ₹1కి మనం అమ్ముతున్నాం కదా, ప్రభుత్వం అమ్ముతుంది. అలాగే స్వభావం ఎలా ఉంటుంది? ప్రైస్ సపోర్ట్ అనేటటువంటిది ఉంటుంది. దేనిలో? ఎంఎస్పిలో, మినిమం సపోర్టింగ్లో. ఇక్కడ పంట పండించిన తర్వాత ఇక్కడ ఏముంటుంది? యాక్చువల్గా ఇప్పుడు కరెక్ట్గా ఎంత ఉంది? ఎందుకంటే నువ్వు మార్కెట్లోకి వచ్చేసావు.
మార్కెట్లోకి వచ్చేసావు కాబట్టి ప్రస్తుతం ఎంత అయితే ఉందో ఆ ధర అనమాట. ఇది రైతుల ధరలకి రక్షణ కల్పిస్తుంది. ఇది పంటను సేకరించి ప్రభుత్వ నిల్వలకు తీసుకుపోతుంది అనమాట. అదే ఒక కింటా ఇంతకి ప్రకటించాం. ఇదైతే ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఎఫ్సిఐ ద్వారా మనకి పంటను కొనుగోలు యాక్చువల్‌గా ఇక్కడ జరుగుతుందనమాట. ఇది ప్రీ ప్లాను. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లాన్ అనమాట. ధరని నిర్ణయిస్తుంది ఇది. ఇదైతే పంటని కొనుగోలు చేస్తుంది. చాలా క్లారిటీగా మనకి ఇచ్చామనమాట. ఎంఎస్‌పి అనేటటువంటిది ఏంటి? ఎంత ధరకు నీకు మద్దతు లభిస్తుంది? వరి పంట వేశావు 2,500 లభిస్తుంది. నువ్వుల పంట ఏసావు 10,400 రూపాయలు లభిస్తుంది అని చెప్తుంది. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? వరి పంట నా దగ్గరికి తెచ్చావు మార్కెట్‌కి. నేను 2,500, 600 ఇస్తాను. అంటే ఎవరు పంటను కొనుగోలు చేస్తున్నారనేది ఇంపార్టెంట్. ఎఫ్సిఐ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు అని గుర్తుంచుకోవాలి. లేదా ప్రభుత్వం నియమించినటువంటి సంస్థని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణ చూద్దాము. డైరెక్ట్‌గా ఒక రైతు 50 క్వింటాలు పండించాడు అని అనుకుందాం. కింటా ఇంత అనుకుందాం. ఇంత తక్కువ ఉండడం వల్ల ఇంతకు అమ్ముకోవాలనమాట. అదే ఆల్రెడీ ప్రైసింగ్ ఎంత? 2,500. కాబట్టి మద్దతు ధర ద్వారా ఆయనకి ఎంతొస్తుంది? 50 క్వింటాలంటే 1,25,000 అనమాట. ఈ లాస్ అమౌంట్ ఏదైతే ఉందో 1,05,000కి 25,000కి ఈ లాస్ అవ్వకుండా ప్రభుత్వం కల్పిస్తుందనమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ప్రతి పంట, ప్రతి రైతు, ప్రతి మార్కెట్‌లో పరిస్థితి ఆటోమేటిక్‌గా జరిగేటటువంటిది కాదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులనేటటువంటివి వేరేగా ఉంటాయి. అవి గత క్లాస్‌లో మనం డిస్కషన్ చేసాం. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం బట్టి ఆ యొక్క మద్దతు ధర మారిపోతుంది. ఆ రాష్ట్రాల్లో ఉండే వ్యవస్థల బట్టి మద్దతు ధర మారిపోతుంది. ప్రొక్యూర్మెంట్ అనేటటువంటిది ఇంపార్టెంటే కదా! వ్యవసాయ ధరల కమిషన్‌లో అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలిసీలో మనకి సేకరణ ఇంపార్టెంట్. ఎందుకు? సేకరణే గాని లేకపోతే రైతు పండించిన పంటకి వాల్యూ అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఇది మనకేంటి? సేకరణ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. రైతు ఉంటాడు. రైతు దగ్గర నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది. సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తాము. నిల్వ చేసిన దాన్ని ఫుడ్ అనేటటువంటిది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎవరి ద్వారా? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజలకు అందిస్తాం. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ 2 పాయింట్లు మనం చెప్పుకున్నాము. రైతు దృష్ట్యా మనం చూడాల్సిందేంటి? మద్దతు ధర. వినియోగదారుల దృష్ట్యా చూడాల్సిందేంటి? ఆహార ధాన్యాల లభ్యత. దీన్నే మనం ఏమన్నాము? ఇష్యూ ప్రైస్ అన్నాం. అది కూడా మనం చెప్పుకుందాము. ఈ యొక్క 5 పాయింట్స్ మనం చూసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి చెప్పుకున్నాము. ఎవరు ప్రకటిస్తారో చెప్పాము. ఎవరు సిఫార్సుల మేరకు ప్రకటిస్తుందో చెప్పుకున్నాము. ఎవరు సేకరిస్తారో చెప్పుకున్నాము. ఫైనల్‌గా ఎంఎస్‌పి అలాగే సేకరణ, ప్రొక్యూర్మెంట్ 2 ఒకటి కాదని కూడా చెప్పుకున్నాం. ఇలా మనము ఒక సబ్జెక్ట్‌ని ఎనాలిసిస్ అనేటటువంటిది చెయ్యాలి. మన క్లాసెస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. అయితే ఇందులోని భాగంగా మనకి తరువాత కంటిన్యూషన్. ఇంతవరకి ఏం జరిగింది? ఇంతవరకి ప్రొక్యూర్మెంట్ వరకు వచ్చామనమాట. సేకరణ జరిగింది. అంటే ఇంతవరకు 2 కాన్సెప్ట్‌లు చూసాం. ఏంటి? రైతు దగ్గర నుంచి మనకి ఎంఎస్‌పి ప్రైస్ ముందుగా ప్రకటించింది. ప్రకటించిన తర్వాత పంట పండించిన తర్వాత ఏం జరిగింది? ప్రొక్యూర్మెంట్ జరిగింది. అంటే ఇప్పుడు రెడీగా గోదాములలో ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వము సిఫార్సు చేస్తున్నటువంటి సంస్థ ఎఫ్సిఐ వాళ్ళు కలెక్ట్ చేసి ఉంచారు ఇప్పుడు. ఇప్పుడు ఉంచిన దాని తర్వాత ఏం చెయ్యాలి? ఉంచిన దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. ఆళ్ళ దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అవైలబిలిటీగా ఇవన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట. ఉంచిన దాని దగ్గర మనం ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ప్రభుత్వ గోదాముల్లో ఇప్పుడు మనకి ఉన్నాయి కదా రైతుల దగ్గర
గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత దగ్గర నుంచి ఏంటి కంటిన్యూ ప్రాసెస్, ఇష్యూ ప్రైస్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పాం. అంటే ఏంటి, ప్రభుత్వం సేకరించింది కదా, ఉమ్, ఏదైతే ధాన్యాలు ఉన్నాయో అవన్నీ సేకరించింది కదా, అది ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంది అనమాట. ఎవరికి, ప్రజలకు పంపించడానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దాని ద్వారా అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు అందించే ధర అడుగుతాడు. అంటే కేజీ రూపాయి బియ్యం మనం రా రేషన్ షాప్లో మనకు లభిస్తుంది కదా, ఆ ధర ఇది. రైతు ధర వేరు, ఎంఎస్పి వేరు, ప్రొక్యూర్మెంట్ వేరు, ఎంఎస్పి ధర వేరు, ప్రొక్యూర్మెంట్ సేకరణ ధర వేరు, సేకరణ ధర వేరు, అలాగే ఇష్యూ ప్రైస్ ఈ ధర వేరు. 3 ధరలు గుర్తించుకోండి. సింపుల్గా మనకు అర్థం అవ్వాలంటే, ప్రభుత్వం ధాన్యం సేకరించింది, ఏ సంస్థ ఏది అనేది చెప్పుకున్నాము. సేకరించిన దాన్ని స్టోరేజ్ చేస్తుంది, స్టోరేజ్ చేసి ప్రజలకి ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తే అంత నిర్ణయించిన ధరకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు చేరవేస్తుంది. రైతు దగ్గర నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరించింది. ఒక ఉదాహరణ చూద్దాము. ప్రభుత్వం గోదాముల్లో నిల్వ చేసింది. అయితే బయట ప్రైస్ మనకు తెలుసు కదా, కేజీ 30 రూపాయలు ఉంటుంది. కానీ బిలో పోవర్టీ లైన్ ఉండేటటువంటి ప్రజలకి మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా దానికి తక్కువ ధరకే లేదా ఉచితంగా కూడా అందించవచ్చు. దీన్ని మనం ఏమంటాం, ఇష్యూ ప్రైస్. ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పుకున్నామంటే మనం చూడొచ్చు, ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అంటే ఎవరి వైపు నుంచి వస్తుంది, అది గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది, అంతే కదా. రైతుల దగ్గర నుంచి మనకి కొనుగోలు చేసేటటువంటిది ప్రొక్యూర్మెంట్. మరి ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి, ఎవరి వైపు నుంచి చూడాలి, కన్జ్యూమర్ వినియోగదారులకి ప్రభుత్వం కల్పించేటటువంటి ధర. ఎంఎస్పి అంటే రైతు నుంచి చూడాలి, ఇష్యూ ప్రైస్ అంటే వినియోగదారుడి నుంచి వైపు నుంచి మనం చూడాలి. చాలా క్లారిటీ మనకి ఇప్పుడైతే వచ్చింది. మరి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి మనకి అంటే, దేశంలో ఎవరైతే పేదలు ఉంటారో అర్హత కలిగినటువంటి కుటుంబాలకు మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటిది ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. ఎందుకంటే వాళ్ళకి అన్నపానీయాలకి లోటు ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటిని సేకరించి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించి వీళ్ళకి ఇస్తుంది అనమాట. దాదాపుగా 80 కోట్ల మంది అనేటటువంటి వారు మన భారతదేశంలో ఉన్నారనమాట. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇవన్నీ తర్వాత చెప్తాం. టోటల్ ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో కరెంట్ ఇష్యూస్కి లింక్ చేస్తూ మనం అన్ని స్కీమ్స్, అలాగే ప్రస్తుతం క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు టోటల్ A to Z మనం డిస్కషన్ జరుగుతుంది. ఒక్క బిట్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళదు. నాది హామీ. మీరు చేయాల్సిన పని అల్లా ఏంటి, జస్ట్ వాచ్ చేస్తే సరిపోతుంది. నోట్స్ కూడా రాసుకోవాలి, వాచ్ చేస్తే గుర్తుండదు కదా, నోట్స్ తయారు చేసుకోండి. నేను అవుట్పుట్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను, ఎంత డెలివరీ చేయగలను అంత డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను. మీరంతా చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీరు ఎన్నో ఇన్స్టిట్యూషన్ చూస్తారు, లేదా ఎన్నో ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్స్ కూడా చేసుకుంటారు. కంపేర్ చేసుకోండి సబ్జెక్ట్ని. ఏదో ఒక 20 నిమిషాలు చెప్తాడు, కోర్స్ లాంచ్ చేస్తారు, అంతే. రోజుకో వీడియో ఎక్కువ ఎప్పుడో రిలీజ్ చేస్తారు. మనం కన్సిస్టెన్సీగా గత 60 రోజులు బట్టి రోజుకి 3 వీడియోలు మనం చేస్తున్నాం. 2 సబ్జెక్టులు ప్లస్ కరెంట్ అఫైర్స్. ఒక్క రోజు కూడా మనం మిస్ అనేటటువంటిది అవ్వలేదు. కాబట్టి ఈ యొక్క నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకోండి, కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టండి. తర్వాత కరెక్ట్గా ఈ రోజుకి 25 రోజులు ఉంది. 25 రోజుల తర్వాత మనం ప్రిలిమ్స్ సిరీస్ కూడా స్టార్టింగ్ చేస్తాము. ప్రిలిమ్స్ సిరీస్లో మన టార్గెట్ 50 to 60 మార్క్స్. చాలా ఇన్స్టిట్యూట్ల వాళ్ళు, చాలా యూట్యూబర్స్ చెప్తారు డెడ్ ఈజీ. ఏంటి డెడ్ ఈజీ,
మెంటల్ ఎబిలిటీ ఎలాగా మనం చేసేస్తాం, అందులో ఈజీగా 25 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు అంటాడు. అలాగే హిస్టరీ మీరు దున్నేస్తారు, ఈజీగా 25 మార్కులు మీకు వచ్చేస్తాయి అంటాడు. అలాగే జాగ్రఫీ చాలా ఈజీ, 20 మార్కులు మీరు తెచ్చుకుంటారు అంటాడు. అన్నొస్తాయా? రావు. పేపర్ ప్యాటర్న్ మారింది. మెంటల్ ఎబిలిటీ ఒకసారి చూడండి. మీరు మెంటల్ ఎక్కిపోతారు. ఒక్క బిట్ కూడా మీరు చేయలేరు. పేపర్ ప్యాటర్న్ మారింది. ఆ మాటలు నమ్మేసి మీరు దిగిపోకండి. పేపర్ ప్యాటర్న్ మారింది. మెంటల్ ఎబిలిటీ ఒకసారి ప్రీవియస్ చూడండి ఎలా ఉందో. మెంటల్ ఎక్కిపోతారు మీరు. ఒక్క ప్రాబ్లమ్ కూడా టచ్ చేయలేరు. చాలా కష్టంగా ఇస్తున్నాడు. పేపర్ సెక్టర్ మైండ్ సెట్ మారింది. గమనించండి. ఇప్పుడేదో రేషియో అండ్ ప్రపోర్షన్సే ఉంది. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్‌లో ముగ్గురు వ్యక్తులున్నారు. ఏ, బి, సి. వాళ్ళకు నిష్పత్తులు 8:5:2 ఈ రేషియోలో మొత్తం వాల్యూ 12,000. 12,000 ఈ అమౌంట్‌ని ఈళ్ళిలా సర్దుకున్నారు. అయితే ఏ యొక్క షేర్ ఎంత? అటువంటివి ఆపేసాడు బిట్లు. బిట్ చదివితే మీకు తల తిరిగిపోద్దనమాట. కాబట్టి ఆ మాటలు నమ్మేసి మీరు దిగిపోకండి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? అన్ని పార్ట్‌లు కలిపితే ఎంత? 8 పార్ట్‌లు కలిపితే ఎంత? అవి మానేశాడు. ఆ బిట్లు పోనాయి. కాబట్టి మెంటల్ ఎబిలిటీ 25 కాదు, 10 కూడా తెచ్చుకోలేము. కిందటిసారి ఎంత ఉంది కట్ ఆఫ్? 18 మార్కులు ఉంది. అది ఎవరు గమనించట్లేదు. ఆళ్ళేదో కోర్సుల్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తారు. మీరు ఆ వలలో పడకండి. అలాగే హిస్టరీ అంటున్నారు. కిందిసారి హిస్టరీ పేపర్ చూడండి. దిమ్మ తిరుగుద్ది మీకు. 30 మార్కులకు 5 కూడా రావు మీకు. పేపర్ ప్యాటర్న్ మారింది. కరెంట్ అఫైర్స్ అయితే 2 మార్కులు మీకు రావు. కరెంట్ అఫైర్స్ 2 అంత దారుణంగా ఇస్తున్నాడు పేపరు. అంతే తప్ప మీరు ఏదో అనుకోకండి. చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది పేపర్ అనే మైండ్ సెట్‌తో వెళ్ళకండి. హార్డ్‌గా ఉంటుందని వెళ్ళాలి. ఎందుకు అలాగంటున్నానంటే, హార్డ్‌గా ఉంటుందని మా మనసులో మనం ఫిక్స్ అయితే మనం హార్డ్ ప్రిపరేషన్ చేస్తాం. ఏదో ఆళ్ళు చెప్తున్నట్టు ప్రతి దాంట్లో 25, 25, 25 యేసుకుంటే 5, 25లు మీకెక్కడొస్తాయి? టాపర్‌కే లేవు 80 మార్కులు. కాబట్టి అదంతా ఒక ట్రాప్. అదంతా మనకి ఒక ట్రాప్. ఆ ట్రాప్‌లో మనం పడొద్దు. ప్రిపరేషన్ చాలా హార్డ్‌గా చెయ్యాలి. కాబట్టి ఆ యొక్క మాటలు మీరు నమ్మకండి. మనం ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ప్లాన్ ఉంటుంది. మన యొక్క కన్సిస్టెన్సీ మీకు తెలుసు. ఒక్కరోజు కూడా వీడియో మిస్ అవ్వము. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేయాలో మనకు తెలుసది. ప్రిలిమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మెయిన్స్ ఎప్పుడు ప్రిపరేషన్ అనేటటువంటిది మనకు తెలుసు కాబట్టి మీరలా వాచ్ చేస్తే చాలు. మీకు ఇంకేం అవసరం లేదు. డైలీ వీడియోస్ వస్తాయి. రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, మీరు ఎగస్ట్రా దానికి యాడ్ చేసుకోవడం. కాబట్టి ప్రిలిమ్స్ 50-60 మార్క్స్ అది మనం ఎలాగా చూసుకుంటాము. కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉండదు. రైట్. ఇందులోకి వెళ్దాం. కాబట్టి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటటువంటిది దీని ద్వారా మనకేంటి ప్రాసెస్ జరుగుతుంది. రైతు నుంచి ధాన్య సేకరణ జరుగుతుంది. ధాన్య సేకరణ ఎవరు చేస్తారు? ప్రభుత్వం అనేటటువంటిది చేస్తుంది. సంబంధిత సంస్థ ఇక్కడ ఎవరు? ఎఫ్‌సిఐ ద్వారా. ఇంతవరకు అదే చెప్పుకున్నాం. అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే ఎవరు? రేషన్ దుకాణాలకు వెళ్తాయి. ఎవరికి? అక్కడి నుంచి అర్హత కలిగిన కుటుంబాలకు వెళ్తాయి. అర్థమైంది కదా? ఇంతవరకి గత 38 నిమిషాలు బట్టి మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ ఒక్క ఫ్లో చార్టే. దీన్ని మనం డెవలప్‌మెంట్ చేసుకోవాలి. ఇందులోనే చాలా సమస్యలొస్తాయి. ఏపీఎంసీ వచ్చింది. అలాగే ఇది వచ్చింది. సీఎస్‌సిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ వచ్చింది. అలాగే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ కూడా వచ్చింది. ఈ 2 సంస్థలు గుర్తుంచుకోవాలి. అలాగే ఎఫ్‌సిఐ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే పీడీఎస్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది ప్రాసెస్. ఇది వే ఆఫ్ లెర్నింగ్. అయితే ఇక్కడ మనకు అర్థమైంది కదా? దేనికి అర్థమైంది మనకి? అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీ అర్థమైంది. ఫుడ్ సెక్యూరిటీ కూడా మనకు అర్థమైందనమాట. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటిది ఎలా చేస్తాము? అది కూడా ఇంపార్టెంటే కదా! ఎందుకు? మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఆహారాన్ని భద్రత ఎందుకు అవసరం? 140 కోట్ల మంది దాటి ప్రజలున్నాం. దానికి ఫుడ్ గ్రెయిన్సే మనకు దిక్కు. కాబట్టి మనకు ఇంపార్టెంట్ అనమాట. మరి ఎలా?
ఎలా అంటే పూర్ హౌస్ హోల్డ్స్‌కి సపోర్ట్ చేయడానికి ఈ యొక్క ఆహార ధాన్యాలని సంరక్షించాలి. బడా సేట్‌లకి అవసరం లేదు కానీ, పూర్ పీపుల్‌కి ఇది అవసరమనమాట. ఎందుకంటే ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే చూడండి. ఒక పేద కుటుంబం ఉంది. వాళ్ళకి నెలవారీ ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఇంక బియ్యంకెలా కొనుక్కుంటారు? అదే మార్కెట్‌లో బియ్యం పెరిగితే కొనుక్కోగలమా? అందుకే ఈ యొక్క పీడీఎస్ ద్వారా ఏమవుతుంది? ఇవి వాళ్ళకి కల్పిస్తామనమాట. బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి కల్పిస్తాము. తద్వారా ఏమవుతుంది? ఫుడ్ మీద ఖర్చు పెట్టేటటువంటిది అమౌంట్ తగ్గుతుంది వాళ్ళకి. ఆ అమౌంట్ ఇంకో దాని మీద ఖర్చు పెట్టుకోవచ్చు. తద్వారా ఎవరైతే వాళ్ళున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెషర్ తగ్గుతుందనమాట. ఫుడ్ మీద పెట్టే ప్రెషర్ తగ్గుతుంది. అలాగే వైద్యం మీద పెట్టే ప్రెషర్ కూడా తగ్గాలి. ప్రస్తుతం సంపాదించిన దాంట్లో వైద్యంకి ఎక్కువవుతుంది. అలాగే ప్రైస్ స్టెబిలిటీ వస్తదా లేదా? ధరల స్థిరత్వం అనేటటువంటిది తీసుకురావచ్చు. దేనివల్ల? ఈ యొక్క పీడీఎస్ వ్యవస్థ వల్లనమాట. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వల్ల మనకి మార్కెట్‌లో ధరలు పెరిగినా సింపుల్. ధరలు పెరిగాయనుకోండి, ధరలు తగ్గించడానికి ఏం చేస్తది? ఎఫ్‌సిఐ దగ్గర ఉన్న ఆహార నిల్వలని ప్రైస్ షాప్స్ ఇప్పుడున్నాయి కదా! రేషన్ దుకాణాలకు పంపించి సప్లైని, డిమాండ్‌ని మ్యాచ్ చేస్తుంది. ఒకవేళ ఇలా ధరలని అదుపులో పెడుతుందనమాట. ప్రైస్ స్టెబిలిటీని మనకు తెస్తుంది. అందుకు అవసరం. అలాగే అదే ఇక్కడ ఉదాహరణ చెప్పుకున్నాము. వరి ఉత్పత్తి తగ్గిందనుకో మార్కెట్‌లో, బియ్యం ధరలు పెరుగుతాయి కదా! అప్పుడేం చేస్తది? ఎఫ్‌సిఐ అనేటటువంటిది ప్రభుత్వం వద్దంటే దాని అర్థం ఏంటి? ఎఫ్‌సిఐఏ. ఎఫ్‌సిఐ దగ్గర ఉన్న ఆహార నిల్వల్ని ఏం చేస్తది? సరఫరా చేస్తుందనమాట. మార్కెట్‌లోకి తెస్తది. మార్కెట్‌లోకి తెచ్చి ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్రూప్ 1కి బాగా ఉపయోగపడుతుందనమాట. గ్రూప్ 2కు ఈ యొక్క ఇన్‌స్టిట్యూషన్స్ ఉపయోగం. ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఏపీఎంసీ, అలాగే సీఎస్‌సిపి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎఫ్‌సిఐ, పీడీఎస్‌కి, బఫర్ స్టాక్‌కి చాలా ఇంపార్టెంట్. స్టాక్ ఉంటే కదా మనకి అత్యవసర సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇటువంటివున్నాయి. అత్యవసర సమయంలో నా దగ్గర స్టాక్ ఉందనుకో, అది వెంటనే ఆ స్టాక్‌ని ఉపయోగించుకోవచ్చు. పంటలు తగ్గినాయనుకో ఉత్పత్తి, అప్పుడు ఆ స్టాక్‌ని ఉపయోగించుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలొచ్చినా, సరఫరా అంతరాయం కలిగినా, ఆహార భద్రత అవసరాల దృష్ట్యా స్టాక్ ఉంచుకోవాలి. మన దగ్గర ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది ఎఫ్‌సిఐ దగ్గర? చంద్రుడి మీదకి నిచ్చెనేస్తే ఒక బస్తా మీద బస్తా పేరిస్తే చంద్రుడిని మనం తాకొచ్చు. అన్ని బస్తాలున్నాయి మన దగ్గర. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర. అది ఒక సూక్తి అని అంటాం. అంత ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. అంత మనం సాధించామనమాట. కాబట్టి ఈ యొక్క ఆహార సరఫరా కొనసాగించడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఫెయిర్ ప్రైస్ షాప్స్ తెలుసు కదా! రేషన్ దుకాణాల ద్వారా చివరగా వీళ్ళ ద్వారా మనకు అందుతాయన్నమాట. ఇవే ఇంపార్టెంట్. నువ్వు ఎంత పంట పండించు, నువ్వు ఎంత సేకరించు, ఈ రేషన్ దుకాణం ఫెయిర్ ప్రైస్ షాపులకు గాని కరెక్ట్‌గా ఇక్కడ డెలివరీ జరగకపోతే ఆటోమేటిక్‌గా బెనిఫిషియరీ నష్టపోతాడు. కాబట్టి గవర్నమెంట్ స్టాక్ ఏదైతే చేస్తుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా మనకి బెనిఫిషియరీకి అందుతాయి. అంటే వినియోగదారుడికి అందుతాయి. అంటే రైతులకు, పేదవారికి అందుతుందనమాట. ఇది ఒక సిస్టమ్. దీన్ని మనం ఫాలో అవ్వాలనమాట. అర్థమైందా? ఎంటైర్ ఇంతవరకు మనం చెప్పుకున్నామా? చూడండి ఎంఎస్‌పి చెప్పుకున్నాము, ప్రొక్యూర్‌మెంట్ చెప్పుకున్నాము, బఫర్ స్టాకు, పీడీఎస్, కన్జ్యూమర్. ఒక ఫ్లో వచ్చింది ఇక్కడికి. ఇలా మనకి ఒక పండించినటువంటి పంట రైతు తెచ్చి ఒక గోదాముల్లో పెట్టినటువంటి పంటని ఎలా మనకి వినియోగదారుడికి వెళ్ళిందో చూసాం. ఇది ఒక స్టెప్ అనమాట. ఫైనల్ స్టెప్ ఒకసారి చూసి క్లోజ్ చేద్దాం. ఇంతవరకు ఏం చూసామంటే ఓవర్ వ్యూలో చూద్దాం. రైతు పంట పండించాడు. ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ధర ఇస్తది కదా! ఎప్పుడైతే పంట పండించామో ఆ పంటని కొనుగోలు చేస్తారు కదా! ప్రొక్యూర్‌మెంట్ చేస్తది కదా ఎఫ్‌సిఐ. ఎఫ్‌సిఐ చేసి ఏం చేస్తది? స్టాక్ చేస్తదనమాట. గోదాముల్లో నిల్వ చేస్తది. నిల్వ చేసిన దాన్ని ఏం చేస్తది? పీడీఎస్ ద్వారా కుటుంబాలకు పంపిణీ చేస్తది. కుటుంబాలంటే ఎవరు? కన్జ్యూమర్‌లే కదా! కన్జ్యూమర్‌లంటే ఎవరు? రేషన్ షాపుల ద్వారా కన్జ్యూమర్‌లంటే ఎవరు? ప్రజలే. ప్రజలకి వెళ్ళిపోతుంది. ఇది లైన్. ఈ లైన్ మనం గుర్తుంచుకోవాలి. ఇలా మనము ఒక కాన్సెప్ట్ అనేటటువంటిది విజువలైజేషన్ చెయ్యాలి. ఓకేనా? థాంక్ యూ.